హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారం. మనం ఈరోజు అణచివేత అంటే రిప్రెషన్ గురించి మాట్లాడుకుందాం. మన జీవితంలో చాలామంది దీనికి గురవుతూ ఉంటారు. ఎవరో ఒకరి వల్ల, లేకపోతే మన మీద మనమే ప్రయోగం చేసుకుంటూ ఉంటాం అన్నమాట. చిన్నప్పుడు చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి చూడండి ఒకసారి, మీ అమ్మ కడుపులో నుంచి వచ్చినప్పుడు కానీ, మనం వచ్చినప్పుడు మనకేమి గుర్తుండదు. రే కింద పడతావురా, రే అలా నడువురా, ఇలా నడువు, పైకి ఎక్కద్దు, కిందికి ఎక్కద్దు అని ఇప్పుడు మనం అణచివేతకు గురి చేస్తూ ఉంటాం పిల్లల్ని. అంటే పిల్లల్ని మనం ఒక చోట కూర్చోవాలి, ఒక చోటే ఉండాలని మనం ఎప్పుడూ ఇలా చెప్తూ ఉంటాం పిల్లలకి. కాబట్టి మనం చిన్నప్పుడు చూస్తే ఆ విషయం ఏదైతే ఉందో మనకేమీ గుర్తు లేదు అప్పుడు. కావాలంటే మీరు గుర్తు చేసుకోండి. 1 to 5 years లోపల మనకి ఏమీ గుర్తుండదు. అంటే అక్కడ దుఃఖం ఉంది. అంటే దుఃఖం ఉన్నప్పుడు మనకు ఆ విషయాలన్నీ కూడా మనం ప్రజెంట్లో ఉండం కదా, అన్నీ మనం మర్చిపోతాం అనమాట. అక్కడ అణచివేత ఉంది. కోల్పోతాం, మనల్ని మనం కోల్పోతాం. వేరే వాళ్ళు చెప్తే మనం వినాలి అనేలాగా ఉంటుంది అప్పుడు మన మన బిహేవియర్ అనమాట. కాబట్టి మనము ఈ రిప్రెషన్కి వల్ల మనం ఏం కోల్పోతామంటే, మనం ప్రజెంట్ని కోల్పోతాం, ఆనందాన్ని మిస్ అవుతాం, అద్భుతాలని చూడడం మిస్ అవుతాం, చివరికి మనల్ని మనమే కోల్పోతాం, అనారోగ్య సమస్యల్ని కోరి తెచ్చుకుంటాం, ఎన్నో అన్నమాట. ఈ రిప్రెషన్కి గురైన వాళ్ళు చాలామంది ఇప్పుడు అత్త కోడళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఒక కొడుకు తండ్రి చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్ స్కూల్లో టీచర్స్ అండ్ పిల్లలు కావచ్చు. అంటే ప్రతిదీ కూడా ఒక అణచివేతలాగా ఉంటుందన్నమాట. ఎక్కడైతే ఫ్రీడమ్ ఉంటుందో అక్కడ చాలా ఆనందంగా ఉంటారు. వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి. ఏదైనా సరే ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనేది మనం ఎప్పుడైతే మనం ఆంక్షలు విధించామనుకోండి, అప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం. ఎస్ ఫ్రెండ్స్, ఇంకా కొన్ని చూద్దాం మనం ఎగ్జాంపుల్స్. స్కూల్లో నర్సరీ క్లాస్ నుంచి ఎన్నో అణచివేతలు పిల్లలకి అనమాట, టీచర్స్ ద్వారా. అలా ఎన్నో మనం రిప్రెషన్కి పిల్లల్ని గురి చేస్తూనే ఉంటాం. అలాగే ఇంట్లో అత్తగారు, మామగారు, ఆడపడుచులు ఇలా అయినమాట. మళ్ళీ భార్యాభర్తల మధ్య అణచివేత, ఇలాగా మనం రిప్రెషన్కి గురి చేస్తూ ఉంటాం. మనల్ని మనం కోల్పోతూ ఉంటాం. ఒక భయంని మనం తిరిగి ఏమంటారు అని ఒక భయం. మళ్ళీ ఇలాగా మనం ప్రతిదీ కూడా మన లోపల మనమే రిప్రెషన్కి గురి చేస్తూ ఉంటాం. ఒక బెలూన్ ఎగ్జాంపుల్ చూసుకోండి. మనం ఒక బెలూన్ ఊపిన తర్వాత అది ఊపాము చక్కగా, దాన్ని ఇలా ప్రెస్ చేస్తే ఏమవుతుంది? అది పగిలిపోద్ది కదా. అలాగే మనం ఏదైనా సరే లోపల అణుచుకున్నప్పుడు ఏమవుతుందంటే దాన్ని బ్లాస్ట్ అయిపోతుంది. అనారోగ్య సమస్యలు స్టార్ట్ అవుతాయి. మన యొక్క హార్ట్ మీద, మన యొక్క మనసు పైన, మన యొక్క బుద్ధి పైన, ఎన్నో మన శరీరం పైన, ప్రతి ఒక్క కణం పైన, అన్నింటిపైన ప్రభావం చూపిస్తాయి అవన్నీ కూడా. మనకు ఫ్రీడమ్ ఇవ్వాలి. మనకి ఎప్పుడో గాంధీజీ ఫ్రీడమ్ ఇచ్చేసి వెళ్ళారు, కానీ మనకు ఫ్రీడమ్ లేదు ఇక్కడ. కావాలంటే గమనించండి, అక్కడ ఆయన ఇచ్చేసి వెళ్ళారు చక్కగా, కానీ మనకు ఫ్రీడమ్ అనేది లేదు. కానీ ఇక్కడ పిఎస్ఎం సొసైటీలో చాలా ఫ్రీడమ్ ఇచ్చారు, చాలా అద్భుతం అనమాట. ఇలాగ ప్రతిదీ కూడా మనం అణచివేతకు గురి అయినప్పుడు మనం ప్రజెంట్ని కోల్పోతాం, ఆనందాన్ని మిస్ అవుతాం. చాలా చాలా మనం ఎరుకతో ఉండాలి అన్నమాట. ఎలా ఉంది మన జీవితం? ఇక్కడ నేను బాధపడుతున్నానా, వేరే వాళ్ళ చెప్పినట్టు వింటున్నానా, ఏంటనేది మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇష్టం ఉండదు, అత్తగారు ఇదే చేయమంటారు, నాకేమో అది ఇష్టం ఉండదు. మరి ఏంటి అంటే, నీకు ఇష్టం లేకపోయినా అదే అంటే ప్రతిదీ కూడా మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇష్టం లేకపోయినా అదే తింటాం, కష్టమైనా అదే తింటాం, ఏదో ఒకట్లే అనేసి. అంటే ప్రతి చోట కూడా మనల్ని మనం కాంప్రమైజ్ చేసుకుంటూ మనల్ని మనము కోల్పోతూ ఉంటామన్నమాట. చెక్ వన్స్ ఒక్కసారి మనల్ని మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనం ఏం కోల్పోతున్నాం అనేది మనకు తెలుస్తుంది. మనం అన్నింటికీ కూడా భయపడాల్సిన అవసరం లేదు. నో నో అంత సింపుల్ వర్డ్. కానీ మనం అన్నింటికీ ఎస్, మన మంచితనం ఉండాలి కదా. మనం మంచిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఏమనుకుంటారో ఏమో అనే ప్రతి దానికి చెప్తాం, ప్రతి దానికి. అప్పుడు ఏమవుతుంది, లోపల ఒకటి చెప్తూ ఉంటుంది, అయ్యో అనవసరంగా మాట ఇచ్చాను ఏంటి అనుకుంటూ ఉంటాం. లోపల ఇంకొకటి చెప్తూ ఉంటుంది, అయ్యో వద్దు వద్దు అనేసి. అంటే ప్రతిదీ కూడా మనం రిప్రెస్ అవుతూ ఉంటాం లోపల.
అయ్యో చెప్పకపోయినా బాగుండు వస్తారనేసి. ఇలా కూడా మనం ప్రతిదీ కూడా మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు అనమాట. ఏదైనా సరే ఒక భయం అవ్వచ్చు, భయం కూడా ఒక రిప్రెషన్ అది కూడా అణిచివేసుకుంటూ ఉంటాం. నేను ఈరోజు చక్కగా ఆహ్, రాత్రి నైట్ టైం 12 గంటలకు వెళ్తా చూడండి అనుకుంటూ ఉంటాం. ఆడికెళ్తే ఏమవుద్ది, ఎన్నో మనం గురి అవ్వాల్సి వస్తుంది. మనకు అవసరం లే ఆ టైంలో మనకేం అవసరం, కానీ ఎదుటి వాళ్ళతో మనం చెప్పించుకోవడం కోసము సెడ్ అసలు సూపర్ మీరు ఈ టైంలో ఇంత అర్ధరాత్రిలో మీరు శ్మశానంలో ఉన్నారు చాలా గ్రేట్ అని చూడడానికి మనం ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఎవరికి అవసరం అవన్నీ చెప్పండి? అంత అవసరం లేదు. కానీ మనం ఏదేదో చేస్తూ ఉంటాం ఎదుటి వాళ్ళ కోసం అనమాట. ఎదుటి వాళ్ళ మెప్పు కోసం. మీరు చాలా గ్రేట్ అండి అనిపించుకోవడం కోసం ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటాం. ఒక మంచితనం కోసం మనం ఎప్పుడూ కూడా యెస్, 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 యెస్ అంటూనే ఉంటాం. యెస్ ఫ్రెండ్స్, ఇలాగే మనం ప్రతీదీ కూడా చెక్ చేసుకుందాం. మనల్ని మనం అవేర్‌తో ఉందాం. ప్రతీదీ కూడా మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మనం చాలా ఇబ్బందికి గురవుతూ ఉంటాం. ఎదుటి వాళ్ళకి మంచి అనిపించుకోవడం కోసం ఒక ముసుగేసుకుంటాం అనమాట. సూపర్ లక్ష్మీకాంత్ ఈజ్ ఏ గ్రేట్ అనిపించుకోవడం కోసం ఎన్నో ముసుగులేస్తాం. మనకిష్టం లేకపోయినా వాళ్ళ కోసం ఎంతో టైం పెడుతూ ఉంటాం. లేదండి అని చెప్పొచ్చు కదా, చెప్పం మనం అలాగా. ఎందుకంటే ఒక ముసుగు అనేది చాలా భయంకరం. మనం కరోనా టైంలో ముసుగేసుకున్నప్పుడు ఎంత చండాలంగా ఉండిండేది కదా. ఇది ఏందిరా బాబు రోజు మాస్క్ వేసుకొని పోవాలని, అంటే అలాంటి మాస్కులు మనం జీవితాంతం వేసుకోవాల్సి వస్తుంది కదా ఇక్కడ. లేదు, మనం ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తామో, ఎప్పుడైతే మనం ప్రజెంట్లో ఉంటామో, మనల్ని మనం అవాయిడ్ చేసుకుంటూ ఉంటామో, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ నీ సోల్ సాటిస్ఫాక్షన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. నువ్వు రిప్రెషన్ అవ్వాల్సిన అవసరమే లేదు ఇక్కడ. నీ పిల్లల కోసమో, నీ హస్బెండ్ కోసమో, నీ అత్తగారి కోసమో, లేకపోతే నీ యొక్క రిలేషన్షిప్ కోసమో, లేకపోతే నీ యొక్క సొసైటీ కోసమో ఎక్కడ మనం రిప్రెషన్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఇక్కడ నీకు నువ్వు ఇంపార్టెంట్. నువ్వు ఎలా ఉన్నావు, ఎలా జీవిస్తున్నావు, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ వల్ల ఎదుటి వాళ్ళకి ఏం జరుగుతుంది, నువ్వు ఏం నేర్చుకుని నువ్వు ఇతరులకు ఎలా సహాయపడగలుగుతున్నావు, ఇవి ఇంపార్టెంట్. నీ అనుభవం ఏంటి, దీని ద్వారా ఏం నేర్చుకున్నావు నువ్వు ఈరోజు, ఇది ఇంపార్టెంట్. మిస్టేక్ చేసావా, దానివల్ల ఒక జ్ఞానం వచ్చింది, అది ఇంపార్టెంట్. ఇవి నేర్చుకోవాలి మనం ఎప్పుడు కూడా. ఎప్పుడు ఎదుటి వాళ్ళకి మనం భయపడుతూ ఉంటాం, ఏదో ఒకటి వాళ్ళు ఏమనుకుంటారు సొసైటీలో అనేసి. మంచిగా రెడీ అవ్వాలన్నా కూడా కొంచెం భయమే. మన ఇలా చిన్నప్పటి నుంచి కూడా మన పైన మన సొసైటీ మనల్ని పైన రుద్దపడిందండి. ఇది మనం గుర్తించాలి. గుర్తిస్తారు కదా. థ్యాంక్ యూ సో మచ్.